అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. 10 జిల్లాల తెలంగాణ చంద్రబాబుకి మద్దతి, 10 జిల్లాల తెలంగాణ చంద్రబాబుకి మద్దతి. అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. ఎస్సీని సీఎం చేస్తానన్నాడు, ఇప్పుడేమో నేను అయితానంటాడు. డిప్యూటీ సీఎం మైనారిటీ అన్నాడు, ఇప్పుడేమో మాట మార్చేసినాడు. మోసపు దొరల పార్టీకి వద్దు, మోసపు దొరల పార్టీకి వద్దు. సైకిల్ మీదనే ఓటు గుద్దు, సైకిల్ మీదనే ఓటు గుద్దు. గుద్దు 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 గుద్దు. అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. తెలంగాణ బిడ్డల మీద తూటాలు వేల్చిన ద్రోహుల తెచ్చి పార్టీలోన చేర్చుకుంటూ సీట్లను అమ్మే పార్టీకి వద్దు. దొరవారి పార్టీకి అసలే వద్దు, దొరవారి పార్టీకి అసలే వద్దు. సైకిల్ మీదనే ఓటు గుద్దు, సైకిల్ మీదనే ఓటు గుద్దు. గుద్దు 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 గుద్దు. అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి, అలై బలై గమ్మతి తెలుగుదేశం జయతి. కొడుకు సీటు, బిడ్డకు సీటు, అల్లునికో సీటు, తనకో సీటు. కొడుకు సీటు, బిడ్డకు సీటు, అల్లునికో సీటు, తనకో సీటు. తెలంగాణ పునర్నిర్మాణం కాదు, కుటుంబ పునర్నిర్మాణానికి బయలుదేరిన పార్టీకి వద్దు, బయలుదేరిన పార్టీకి వద్దు. సైకిల్ గుర్తుకే ఓటు గుద్దు, సైకిల్ గుర్తుకే ఓటు గుద్దు గుద్దు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. ప్రభంజనం సృష్టించి ప్రచండమై చెలరేగి సీమాంధ్ర పౌరుషాన్ని రుచి చూపించాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ సౌధానికి పునాదులే వేయాలి. ఇది తెలుగు జాతి పిలుపు, చంద్రబాబు విజయమే చారిత్రక మలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. అణుబాంబుల తాకిడితో సర్వం కోల్పోయినా అగ్రదేశమై ఎదిగిన జపానులా లేవాలి. పంజరు భూములనైనా సాగు చేయు రైతన్నలు జరిగిన ఘోరాన్ని మరచి ప్రగతి అరక పట్టాలి. పెళ్ళుబికే బాధ నుండి బాధ్యతతో ప్రతి మహిళ స్వయం శక్తి చూపి ప్రగతి రంగవల్లులేయాలి. రగిలే యువకుల గుండెలు పగపగమను జ్వాలలే అభివృద్ధి దారులకే వెలుగును చూపాలి. ఇది తెలుగుదేశం పిలుపు, సంచలనం సృష్టించిన పాదయాత్ర మేల్కొలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. ఏకపక్ష నిర్ణయంతో అవమానం చేయగా
మన ఆత్మ గౌరవం మంట కలసిపోగా దశాబ్దాల అనుబంధం తెంపివేయగా సీమాంధ్రుల గుండెలు నిలువెల్లా దహించగా ఆవేదన దిగమింగి ఆవేశం అణచుకొని ఆకాశమి హద్దుగా క్రాంతి బాట సాగాలి. భద్రతా భవిష్యత్తు నినాదమే మనది, ఇది తెలుగు జాతి పిలుపు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకై గళం గళం కలుపు. కదలి రండి యువకులారా, సీమాంధ్ర వీర సైనికులారా. విడగొట్టిన వారికి తొడగొట్టి చాటుదా, పారిశ్రామిక ప్రగతితో గుణపాఠం నేర్పుదా. మోసం చేసిన వారికి మీసం మెలేద్దాం, సీమాంధ్రను మరో సింగపూరుగా మారుద్దాం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. 10 ఏళ్ల కిందట ప్రపంచమంతట రపరపలాడింది తెలుగు బావుట. ఇప్పుడేమో అందరి నోట ఒకటే మాట, అవినీతి మన జాతికి మారు పేరట. ఏమిటి మన పాపం, ఎక్కడుంది లోపం? కళ్ళు తెరిచి చూడండి వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. అన్నపూర్ణని ఆంధ్రమాతకు పేరు, సాగునీటికే కరువయ్యారు రైతులందరూ. విత్తనాలు ఎరువులు అధిక ధరలకే కొంటున్నారు. ఆరుగాలం చెమటోడ్చి పక్క చిక్కిపోతున్నారు. పండించిన పంటకు రేటు రాక పస్తులు ఉంటున్నారు. వ్యయమే తప్ప సాయం లేక ఆత్మహత్యలే శరణన్నారు. కళ్ళు తెరిచి చూడండి వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. వాళ్ళు వీళ్ళు ఊళ్ళు పంచుకున్నారు. మన భూములు గనులు దోచుకు తిన్నారు. సామాన్యుడి పొట్టను కొట్టి పొట్టలు పెంచారు. ఆ గుట్టు కాస్త బయటపడి జైళ్లకు చేరారు. కొందరు చేసిన తప్పుల వల్ల అందరి
అపనింద అయినా తొలిపేసుకొని ఎగబడుతోంది అవినీతి గురివిందా. కళ్ళు తెరిచి చూడండి వాస్తవం, కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివి గల పౌరులారా, తెలుగు జాతి జనులారా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన ఎమ్మెల్యే స్వామి గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల మన అగ్రహారం సర్పంచ్ గారు షేక్ శ్రీనివాసరావు గారు. సార్ ఒక సైడ్ ఉండండి. వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల సత్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎమ్మెల్యే స్వామి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. మేము కష్టపడ్డా కూడా మా మర్యాద లేదు. అక్కడ మర్యాద లేక మేము మన ఎమ్మెల్యే గారు లోకల్ నాయకుడు మాకు ఏ కష్టం వచ్చి చూస్తారని చెప్పి మేము చేస్తున్నాం. మన సచ్ సార్కి పోతే, మన పిల్లి వెంకటనారాయణకి పోతే, మన మండల పార్టీ నాయకుడు అనుమోళ సామన్నకి, సుధన్నకి, పల్లబోతు రమేష్ అన్నకి, పల్లబోతు ప్రసాద్ అన్నకి, వీళ్ళందరూ నాకు నమస్కారం. పోతే నేను సర్పంచ్ గెలిచి 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు దాటింది. దాటినా కానీ మమ్మల్ని అనేది అక్కడ పోయినా కానీ మాకు మర్యాద అనేది లేదు. అందుకని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. మన ఎమ్మెల్యే గారు ఏంటంటే లోకల్ క్యాండిడేట్, గెలిస్తే రేపు ఆయన మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మనం అందరం కష్టపడి బాగా ఆయనకి మంచి మెజార్టీతో గెలుపంటే ఖాళీ మెజార్టీ కోసం మనం పోరాడుతున్నాం. గెలుపంటే సార్ ఖాళీ అయిపోయింది. మన సార్ వాళ్ళు ఉన్నారు, మనకి ఇబ్బంది లేదు. గెలుపంటే ఖాళీ అయిపోయింది, ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే మన మెజార్టీ కోసం పోరాడుతున్నాం మనం. అందుకని మన మెజార్టీ కోసం మనం పోరాడి మనం ఆయనకి తీసుకొచ్చి చేయాలి మనం. అది విషయం. నా తప్పులుంటే నా మాట్లాడిన చేత కాదు నాకు. అయినా కానీ నేను ఇగో మా పిల్లి మామడు కృష్ణారెడ్డి మామ, ఇంకా చూసి ఇంకా నేను కొంచెం మాట్లాడంతే. ఇక మా సీనియర్ నాయకుడు రామిరెడ్డి మామలాడ, ఆయన మేము ఇంకా మంచి మాకు ఇది అది మనందరూ ఉద్దేశించి కోరుతున్నాం. సార్ దిస్ ఈజ్ ట్రూత్, అందులో ఎలాంటి సందేహం లేదు. పెద్దలు సార్ కూడా ఇక్కడే ఉన్నారు, తెలుసు వారికి. కానీ ఈ రోజున మేము వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే స్వచ్ఛందంగా తీసుకున్నాం నిర్ణయం. మమ్మల్ని ఎవరూ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఏదో దేనికోసం వచ్చారు ఇంకోటి అని. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరికి కూడా తెలియదు మేము వస్తున్నామని. స్వచ్ఛందంగా మాకు మేముగా వచ్చాం. నేను వచ్చి నెల రోజులైంది. స్వామి సార్ని నేను చౌటపాలెంలోనే కలిసాం. కేశవ సార్ ఉన్నారు, మేమంతా బీఈడీ క్యాండిడేట్స్ అందరం కూడా నెల రోజులైంది. మేము చౌటపాలెంలో సార్ని పిలిపించుకొని మేము అక్కడే జాయిన్ అయ్యాం, అక్కడే మాట్లాడుకున్నాం. సార్ కూడా అది తెలుసు. కానీ మా గ్రామంలో ఎవరికి తెలియదు ఈ విషయం. ఈ రోజున తెలియాలని కొంతమంది నాయకులకి ఈ విషయం కూడా తెలిస్తే బాగుంటుంది, ఇంకా క్లియర్ అవుతుంది, ఇంకెంతటితో క్లియర్ అవుతుంది. ఎలాంటి విషయాలు ఉండకుండా ఓ పలాని వాళ్ళంటే ఇది అని చెప్పి ఈ రోజున మేము వీళ్ళని నమ్ముకొని, ప్రత్యేకంగా సార్ని నమ్ముకొని ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చాం. దీని వెనకాల ఉన్నటువంటి పసల రమణయ్య, వంగపాటి రామాంజనేయులు, కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత చౌడపాలెం నుంచి కేశవ సార్, మీకు కేశవ అని మాకు బీఈడీ క్యాండిడేట్, మేమందరం ఒక క్యాండిడేట్స్లో ఉన్నాము. అందరం కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు అంటే ప్రభుత్వం మీద మాకేమీ అగ్రహారంలో మాకేమీ గొడవలు తగాదులు ఇంకోటి మాకేమీ లేదండి. నేను ఒక చదువుకున్న వాడిగా డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తానని
జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఉన్నాను అంతే. ఇంకా దేని విషయం గురించి నేను లేను. దాని తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఖచ్చితంగా చెప్పారు, మీరు ఎక్కడ కూడా సిచ్యువేషన్ చూశారు, మద్యపాన నిషేధం చేసి రెండోసారి నేను ఎలక్షన్లకు వస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం చేసి నేను ఎలక్షన్లకు వస్తాను, ఓటు అడుగుతాను మిమ్మల్ని అన్నారు. మద్యపానం నిషేధం ఏమో కానీ స్పిరిట్ లాంటిది ఇచ్చి ఈరోజు తయారు చేసి రేపిచ్చి మా యొక్క బతుకులతో ఆడుకుంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నారు. పాపం ఆడపిల్లలు ఎంత దారుణంగా, అక్క చెల్లెలు కావచ్చు, మాకు వదిళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంతమంది బాధపడుతున్నారో ఆ ఉసిరంతా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీకే చెందిద్ది. అంత దారుణమైనటువంటిది. ఏది మద్యపానం ఒక్కరు కూడా అడగట్లేదు. మద్యపానం నిషేధం చేసి వస్తానన్నారు కదా, మరి ఇప్పుడు ఓటు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు మీరు ఓటు? ఎంతమందిని ఇలా నాశనం చేస్తారని. తర్వాత థర్డ్ వన్, సార్ ఏమనుకోకండి, థర్డ్ వన్ వచ్చేసి ఒక టీచర్గా నాకు బాధ ఏంటంటే 8th క్లాస్ అండి, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. మీకు తెలియదు, కందుకూరులో డ్రగ్స్ తీసుకుంటున్నారు. నాకు తెలుసు, కందుకూరు నారాయణ స్కూల్లో పనిచేస్తున్నాను, నారాయణ ఏ టెక్నో స్కూల్లో, మన నారాయణ సార్ స్కూల్లో. నాకు తెలుసు ఎంత బాధ అంటే ఇది. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉన్నారు, మీరు కాలేజీలు కందుకూరు పంపిస్తున్నారు, ఒంగోలు పంపిస్తున్నారు, వైజాగ్ పంపిస్తున్నారు, నెల్లూరు పంపిస్తున్నారు. కందుకూరు అంటే మనకి 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కందుకూరికే డ్రగ్స్ వచ్చింది అంటే 10-12 కిలోమీటర్ల దగ్గర ఉన్న వలేటివారిపాలెనికే మనకు డ్రగ్స్ వచ్చిందంటే ఈ గవర్నమెంట్ని మనం ఉంచాలా? ఉంచాలా? ఈ గవర్నమెంట్ మనం ఉంచాలా? రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి? మీరందరూ ఒకసారి ఆలోచించండి. నేను ఒక టీచర్గా ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నాకు అగ్రహారంలో ఎవరితోనూ ఎలాంటి విభేదం నాకు లేదు. కానీ నా బాధ ఏంటంటే ఎందుకు ఇలా యువతని నాశనం చేస్తున్నారు? వాళ్ళు ఆ పథకాలు ఇవ్వకపోతే ఏమైంది? దానికోసం అని చెప్పేసి ఇలాంటి పనులన్నీ చేసి ఇంత దారుణంగా ఒక యూత్ని నాశనం చేస్తే, నిజంగా చెప్తున్నానండి, యూత్ నాశనం అయిందంటే ఆ గ్రామము, ఆ మండలము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశము ఏది బాగుపడదు. యూత్ మన దగ్గర నుంచి వచ్చేటువంటి చదువుకున్న వాళ్ళు వస్తేనే మనకి లాభం, దేశానికి లాభం. అలాంటి వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళ బతుకుని నాశనం చేసి మన బతుకు మనం బతికేమలే, అయిపోయిన తర్వాత మన ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం ఈ డబ్బులతో. ఇలాంటి పేదవాళ్ళ డబ్బులతో ఉన్నటువంటి ఆ సౌకర్యం వాళ్ళు అది ఎక్కువ రోజులు కూడా భరించలేరు. అది జైలు పాలే, ఏ రోజుకైనా ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలే అది. కాబట్టి మీరందరూ గమనించండి ఒక్కసారి. మీరు ఇప్పుడు అభిమానంతో వచ్చారో ఇంకో విషయంగా వచ్చారో చూడండి. నేను చెప్పిన 3వ పాయింట్, డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చిందో స్మాష్, ఇంకా ఇంకేమి ఏ ప్రాంతం ఎక్కడ ఏమి మిగలదండి. మీ ఇంట్లో మీ పాపే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. మీరు న్యాయంగా చెప్తారు, వాళ్ళకి అది అన్యాయంగా జరుగుతుంది, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. చాలా దారుణాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్ని సార్ మీరు అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి ఈ మధ్యన అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి డ్రగ్స్ విషయంలో మాత్రం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి సార్. యాజ్ ఏ టీచర్గా ఉన్న నాకు బాధ ఇది, ఇంకా వేరే బాధ ఏం లేదు నాకు. అందువల్ల ఈ 3 పాయింట్లు చెప్దామనే వచ్చాను నేను. మీ అందరికీ తెలుసు, అందువల్లే మనము ఖచ్చితంగా డోలా బాల వీరంజనేయ గారిని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే మనం ఓటు వేద్దాం. అలాగే ఎంపీ గారిని కూడా మనం ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఇప్పుడు పోతాం అక్కడికి. అంత దారుణమైన నిర్ణయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నిర్ణయాల్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇకపై తీసుకోకుండా దాని మీద మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ ప్లేస్ ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, వైసీపీ యొక్క అరాచకాలు, అక్కడ మన సర్పంచ్ చిన్నమస్తాన్ గారు ఏ విధంగా అవమానాలకు గురయ్యారో, తీవ్ర మనస్తాపానికి గురై ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఒక మైనారిటీ. ఈరోజు ఆయన ఎన్నో ఆశలతోటి సర్పంచ్గా ఈ గ్రామానికి సేవ చేద్దాం అనుకున్నాడు. కానీ సర్పంచుల దగ్గర నిధులు మొత్తం జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడు. వాళ్ళకి కనీసం ఈరోజు ఈ గ్రామానికి కనీసం వాళ్ళకి
పౌడర్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్పంచ్ అకౌంట్లో డబ్బులన్నీ తీసేశారు. కానీ మన ప్రభుత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచులకి ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మన పార్టీలో సర్పంచులు రోడ్డు వేయాలంటే వాళ్ళు ఏది కావాలంటే అది చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి మనం అభివృద్ధి కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే ఈ నియోజకవర్గం మళ్ళీ రూపురేఖలు మార్చాలంటే ఎమ్మెల్యేగా స్వామి గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రేపు జరగబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే సోదరుడు రమేష్ గారు చెప్పినట్టు, ప్రకాష్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని. ఇప్పుడు వచ్చాడు ఆయన ఒక ఎంపీ క్యాండిడేట్ గంజాయి స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. శేషాచలం అడవులు మొత్తం దోచేసి నల్లమల్ల అడవులకు వచ్చాడు. ఇక అక్కడ శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తం దోచేశాడు. ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్కి తన యూటర్న్ తీసుకొని చిత్తూరు జిల్లాలో గంజాయి విపరీతంగా స్మగ్లింగ్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి ఉదాహరణ అక్కడ చంద్రగిరి ఇన్ఛార్జ్ మన నాని గారు మొన్న పాదయాత్రలో లోకేష్ గారి దగ్గరికి ఈ యొక్క బాధితురాలు కుటుంబం లోకేష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని దగ్గరుండి కూడా నేను చూడటం జరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా గెలిస్తే ఈ నియోజకవర్గం మొత్తం ఒంగోలు పార్లమెంట్ మొత్తం ఇక మత్తులోనే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, విఘ్నులైన సేవ చేసే 2 కుటుంబాలు దామచర్ల మాగుంట మంచి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నా. మీ భవిష్యత్ బాగుండాలంటే, ఈ రాష్ట్రం భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఈ యొక్క అభివృద్ధి కూడా చేయలేదు. కనీసం ఇంతమంది యువతకి ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలేని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం. ఆ రోజు మనం ఈ పక్కనే సంగమేశ్వరం ప్రాజెక్టు మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే ఈ 5 సంవత్సరాలు 5 ఇన్ఛార్జీలు మారారు, కానీ కనీసం తట్ట మట్టి కూడా ఆ ప్రాజెక్టుకి వేసిన దాఖలు లేవు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, సంగమేశ్వరుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి దాంట్లో కుటుంబానికి మెండుగా ఉన్నాయి. ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రోడ్లోనే మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. సంగమేశ్వరం ప్రాజెక్ట్ తప్పకుండా పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మన మండలానికి, మన నియోజకవర్గానికి త్రాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది ఉండదు. అలాగే నియోజకవర్గం మొత్తం 25,000 ఇళ్ల పట్టాలు మనం అడగడం జరిగింది. అప్పుడెప్పుడో మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు మాత్రం కేటాయించిన పట్టాలే. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఒక పట్టా కూడా ఇచ్చిన దాఖలు లేవు. కాలనీలు ఇచ్చుకున్నారు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు. నిజమైన బడుగు బలహీన వర్గాలకు ఒక్కడికి కూడా నిజమైన పట్టా ఇచ్చిన దాఖలు అయితే ఆ ప్రభుత్వంలో లేదు. అందుకు సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వం వస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు, చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాడని. నాయన జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక ముందు నుంచే తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు రూపుగాల్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ 10 రోజులు చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి
మనం ఓటు హక్కు అడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి తప్పితే ఎవ్వడికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం అర్హులైన ప్రతి ఒక్కడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన ఎమ్మెల్యే స్వామి గారు. కాబట్టి ఈరోజు మన అభివృద్ధి చూసి ఈ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోతుందో అని ఆలోచన చేసి విజ్ఞులైన మన రమేష్ గారు కానీ, ప్రకాష్ గారు కానీ, చదువుకున్న యువకులు మొత్తం మన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అందుకే చదువుకున్న యువకులు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పులివెందల, చిత్తూరు, వైజాగ్ 3 మనం గెలిచామంటే చదువులైన అర్హులైన అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పైన విసిగెత్తి వేసారిపోయారు. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, పన్నలూరులో ఇదే మళ్ళీ గెలిచిన తర్వాత విజయోత్సవ సభకు మాత్రమే నేను వస్తా ఎమ్మెల్యే స్వామి గారితో పాటు. మీరందరూ ఈ 10 రోజులు రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి ఈ ఎన్నిక ఒక అభివృద్ధికి వినాశానికి మధ్య జరిగే ఎన్నిక, 2 కుటుంబాల మధ్య కాదు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర వినాశాన్ని చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బ్యాండేడ్ వేసుకునే ముఖ్యమంత్రి మనకొద్దు, బ్రాండ్ బుల్ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరినీ కోరుకుంటున్నా, 13వ తారీఖు అందరూ మండు టెండలైనా లెక్క చేయకండి. మన ఓట్లు మనకు పడాలి. వీలైనంత వరకు ప్రతి ఓటు కోసం పాకులాడండి. మనం చివరి దాకా కష్టపడదాం. 13వ తారీఖున ఒక ఓటు ఎమ్మెల్యేగా స్వామి గారికి, ఇంకొక ఓటు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఇంత మంచి వేదికలోటి మన సర్పంచ్గా చిన్న మస్తాన్ గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి, మీ భూమి ఎవరికైనా మా తాత ఇచ్చిన ఆస్తి నాకు దక్కుద్ది, దాని మీద నా పేరు ఉంటుంది, లేకపోతే మా నాన్న పేరు ఉంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పొలమేమో నీది, డాక్యుమెంట్లోనేమో జగన్మోహన్ రెడ్డి పేరు. అంటే మీ ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నాడు. ఇక ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏమన్నా పెళ్ళికని మీరు హైదరాబాద్ పోయి వచ్చారంటే మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆక్యుపై చేసుకుంటాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క మోసపూరితమైన ముఖ్యమంత్రి మీకు కావాలా? మీకు కావాలా? ల్యాండ్ గ్రాబింగ్ చేసే ముఖ్యమంత్రి మనకు వద్దు. మనకి డెవలప్మెంట్ చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక దురాలోచనతో రేపు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే మాత్రం మీ ఆస్తులు కాదు కదా, మిమ్మల్ని ఇళ్ళకు వచ్చినా ఏం చేసినా మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ 10 రోజులు మన పిల్లల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడదాం. ఎమ్మెల్యేగా స్వామి గారిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, మహిళలు వచ్చారు, చాలామంది మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పథకాలు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం రేపు మన ప్రభుత్వం వస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ మన ప్రభుత్వం రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లోకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళకి నెలకి 1,500 రూపాయలు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న మహిళలందరికీ 1,500 రూపాయలు మీ ఖాతాలో రేపు మన ప్రభుత్వం రాగానే ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండాలంటే, ప్రతి ఒక్కడు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆశీర్వదించాలని, అలాగే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొన్నే బాలకృష్ణ గారి ప్రోగ్రాం కూడా మీరు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.